హాయ్ అండి. నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నానండి. అదేంటంటే 10th తర్వాత ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. 10th తర్వాత పిల్లలకి ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. సో అందువల్ల నాకున్న అనుభవంతో నేను ఏదో కొద్దిగా నాకు తెలిసినంత వరకు చెప్పబోతున్నానండి. చూడండి, ఇది పాలిటెక్నిక్ బుక్ అండి. చూసారా ఎంత నాలెడ్జ్ బుక్లో, ఎంత ఉందనుకున్నారు నాలెడ్జ్? ఇంటర్ కన్నా ఎక్కువ అండి నాలెడ్జ్ ఇది. ఎందుకంటే నాకు 2 పిల్లలు, వాళ్ళల్లో ఒకళ్ళు ఇంటర్, ఒకళ్ళు పాలిటెక్నిక్ అండి. ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాపని ఇంటర్లో జాయిన్ చేశామండి. 4 గోడల మధ్య బందీ అయిపోయినట్టు ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా సాగల. ఫస్ట్ నుంచి చాలా క్లవర్ స్టూడెంట్, కానీ తన తర్వాత ఎందుకో వెనకబడ్డది. ఇంటర్ దగ్గర నుంచి వెనకబడ్డది. కానీ మా బాబు 10th దాకా వెనకబడ్డ స్టూడెంట్ పాలిటెక్నిక్లో జాయిన్ చేశాను నేను. పాలిసెట్ రాయించి అందులో ర్యాంక్ వచ్చిన తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ చేశా. తనకి ఇప్పుడు GPA 9.3 అండి. పాపకి 8, బీటెక్ ఫైనల్ ఇయర్. చూసారా ఎంత తేడాను? అయితే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే 10th కన్నా పాలిటెక్నిక్ చాలా బెటర్ అండి. ఎట్లా చూసినా నాలెడ్జ్ ఎక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అండి పాలిటెక్నిక్లో. సో ఆలోచించి చూస్ చేసుకోండి ఎవరైనా కానీ. ఈ పాలిటెక్నిక్ అనేది ఏంటంటే వెనకబడిన స్టూడెంట్స్కి అనే ఒక అపోహ ఉందండి. అది మాత్రమే, ఎంత మాత్రం కాదండి. అసలు వెనకబడిన స్టూడెంట్స్కే కాదండి అది. క్లవర్ స్టూడెంట్స్, ఇంటర్లో 10 GPA వచ్చిన వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతున్నారండి. సో ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ చదవాలనుకున్న వాళ్ళు అంటే చెప్తున్నా కదా, ఎవరి ఇష్టం వాళ్ళండి, ఇది కాదంటలేదు. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా అయితే మీకు నాలెడ్జ్ ఎక్కువ కావాలంటే మాత్రం పాలిటెక్నిక్ బెటర్ ఉంటుంది. చూడండి ఎంత ఉందో చూడండి, బుక్ ఎంత ఉందో చూడండి. ఉంటాయి, ఇంటర్వ్యూ కూడా ఉంటాయి బుక్స్, కానీ అవి ఏంటంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కదండి. ఏదో పేరుకి ల్యాబ్లు అవి ఉంటాయి. బట్ వీరేంటంటే 3rd ఇయర్లో 6 నెలలు ట్రైనింగ్ పూర్తి చేయాలండి. కంపెనీకి వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని రావాలి వీళ్ళు. సో దాని మూలంగా ఏంటంటే ఓకే, వీళ్ళకి వచ్చే జాబులు కూడా తక్కువే, వీళ్ళకి వచ్చే శాలరీ కూడా తక్కువే కాదంటలేదు. కానీ ఈ ఆఫ్టర్ పాలిటెక్నిక్ తర్వాత వీళ్ళు బీటెక్ చేస్తే వీళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ ఒక్కటే చేస్తే జీతాలు తక్కువే కాదంటలేదు. కానీ ఆఫ్టర్ పాలిటెక్నిక్ బీటెక్ చేస్తే వీళ్ళకు కూడా ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు వస్తాయండి. మోర్ ఎంప్లాయ్మెంట్ ఉంది వీళ్ళకి. సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. పాలిటెక్నిక్ ఏం తక్కువ కాదండి. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే పాలిటెక్నిక్ మాత్రం ఎంత మాత్రం తక్కువ కాదు, ఎంత మాత్రం వెనకబడిన స్టూడెంట్స్కి మాత్రం కాదండి. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్తానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మా బాబుకి పాపకి నేను తేడా చూస్తున్నాను కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చూస్ చేసుకోండి ఎటువైపు వెళ్ళాలా అని. అది మీ ఇష్టం కదా. జస్ట్ నేను ఒక సలహా కూడా అనుకోకండి, జస్ట్ ఒక సూచన అనుకోండి. నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. ఇంకో పుస్తకం చూపిస్తాను నేను. దిస్ ఈజ్ ఈసెట్ మెటీరియల్ అండి. ఈసెట్ మెటీరియల్ కనిపిస్తుందండి. ఈసెట్ మెటీరియల్ చూసారా ఎంత బాగుందో. అసలు మెటీరియల్ మామూలుగా లేదండి. ఈసెట్ అంటే పాలిటెక్నిక్ వాళ్ళకి ఈసెట్ అండి, ఇంటర్ వాళ్ళకేమో ఎఫ్సెట్, ఈఏపీ సెట్ అంటారు కదా, అదండి. వీళ్ళు కూడా ఇంజనీరింగ్లోకి వెళ్తారు, 2nd ఇయర్లోకి వెళ్తారు. పాలిటెక్నిక్ వాళ్ళు 2nd ఇయర్లోకి వెళ్తారు. ఇంటర్ చదివే వాళ్ళు 1st ఇయర్లోకి వెళ్తారు. అదే పాలిటెక్నిక్ వాళ్ళు 3 years కంప్లీట్ చేసుకుని 2nd ఇయర్లోకి వెళ్తారండి. ఇంజనీరింగ్ 2nd ఇయర్లోకి వెళ్తారు. సారీ అండి, ఏమనుకోకండి, కొంచెం జలుబు చేసింది, మాట కూడా తడబడుతుంది. నేను ఇంతవరకు ఎట్లాంటి వీడియోలు చేయలేదు కదండి. ఇది మీకు ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నానండి. ఆ సూచన ప్రకారం అయితే
ఆఫ్టర్ 10th పాలిసెట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.